80వ స్వాతంత్ర దినోత్సవ ముందస్తు వేడుకల్లో భాగంగా దేశ నిర్మాణంలో భాగస్వాములవుతాం, పర్యావరణాన్ని కాపాడుతాం అనే నినాదంతో మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో విద్యార్థులతో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు గిద్దలూరు రూరల్ సిఐ రామకోటయ్య, ఎస్ఐ నాగరాజు సూచనలతో కొమరోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెడ్ కానిస్టేబుల్ నారాయణ, కానిస్టేబుల్ రాజేష్ రెడ్డి, వీరభద్ర ఆధ్వర్యంలో సైకిళ్ల ర్యాలీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎస్బిఎన్ఆర్ఎం పాఠశాల, నరేష్ రెడ్డి పాఠశాల, సర్వైట్ హై స్కూల్, ప్రగతి జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ముందుగా పోలీస్ స్టేషన్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం అక్కడి నుంచి 4 రోడ్ల కూడలి మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు స్వాతంత్ర్య దినోత్సవం, దేశభక్తి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ నిర్మాణంలో యువత పాత్రతో పాటు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ నారాయణ మాట్లాడుతూ 80వ స్వాతంత్ర్య దినోత్సవ ముందస్తు వేడుకల్లో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సైకిల్ ర్యాలీని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. దేశ నిర్మాణంలో భాగస్వాములం అవుతాం, పర్యావరణ సహిత దేశాన్ని నిర్మిస్తాం అనే లక్ష్యంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. సైకిల్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న అన్ని పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందాలకు హెడ్ కానిస్టేబుల్ నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.